న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత తల్లిని చెల్లిని కూడా బూతులు తిట్టించారు. సోషల్ మీడియా ద్వారా జగన్ అరాచకాలు సృష్టించారంటున్నారు చంద్రబాబు. అమానుషంగా వ్యవహరించారు, వారిపై చర్యలు తీసుకోవద్దా అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిని కంట్రోల్ చేయాలి. చేయని తప్పుకు అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు కదా నన్ను. 45 ఏళ్ల రాజకీయంలో ప్రజల కోసమే పనిచేశా. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద తల్లిని చెల్లిని వేధించారు, అనేక మంది మహిళల్ని ఇబ్బంది గురి చేశారు, సోషల్ మీడియా వేదికగా ఎంతో మందిని కించపరిచారు. చేయని తప్పుకి 53 రోజులు నన్ను జైలు కూడా పంపించారు. వీటన్నిటికీ శిక్ష తప్పదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. చాలా ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒక రకంగా అరెస్ట్ల పైన కొన్ని సంకేతాలు కూడా ఇచ్చారు ఆయన. సోషల్ మీడియాలో ఎవరైనా కూడా ఇకపైన ఈ రకంగా చేస్తే శిక్షకు తప్పను, శిక్షను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరు అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యానించారు. మనం చూస్తున్న వారం 10 రోజులుగా సోషల్ మీడియాలో ఎవరెవరు ఏ రకంగా వ్యాఖ్యానించారో, గత ప్రభుత్వంలో ప్రతిపక్షమైనటువంటి టీడీపీ పైన, వారి మహిళలపైన, కుటుంబాలపైన ఏ రకంగా పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడిన వారిని కానివ్వండి, ఇష్టానుసారంగా వివరించిన వారిని కానివ్వండి, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వారు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. విచారణ కూడా హాజరు కావాలన్నట్టుగా వారిని ఆదేశిస్తున్నారు. పలువురిపైన కేసు నమోదు చేసి జైలుకు కూడా తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు ఈ రకంగా వ్యాఖ్యానించిన చూస్తే ఇది ఎంతటి సీరియస్గా తీసుకున్నారు ప్రభుత్వం చంద్రబాబు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఒకవైపున సోషల్ మీడియాలో పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడిన వారు కానివ్వండి, లేదంటే పోస్టులు పెట్టిన వారు కానివ్వండి, అసభ్యకరంగా ఇష్టానుసారంగా వివరించిన వారిని కూడా కేసుల పాలు చేసి జైలుకు తరలిస్తున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఏకంగా ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాలని ఎలా చూడాలి? తల్లిని చెల్లిని కూడా బూతులు తిట్టించారనే విషయం పైన ఏకంగా నేరుగా జగన్నే ఎక్కుపెట్టి మాట్లాడినట్టు కనబడుతోంది. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యలపైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? మనోజ్, డెఫినెట్ గా. ఎందుకంటే హిందుస్థాన్ టైమ్స్ లిమిటెడ్ ఈరోజు సదస్సులో చంద్రబాబు చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ వ్యవహారంలో ఆయన చాలా సార్లు కూడా మొన్న అసెంబ్లీలో కూడా ఇదే వ్యవహారం మీద మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. తర్వాత అంతకు ముందు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కావచ్చు, మిగతా విషయాల్లో కూడా చాలా కీలకమైన అంశాలు అయితే మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒకటి సొంత తల్లిని సొంత చెల్లిని కూడా బూతులు తిట్టించారు. వర్రా రవిచంద్ర లాంటి వ్యక్తుల చేత ఎన్ని మాట్లాడించినప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు అనేది చంద్రబాబు చాలా క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా జగన్ చేసిన అరాచకాలు మామూలు విషయాలు కావు, మీరు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అమానుషంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనే వ్యవహారాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. అంటే ఇటువంటి వ్యవహారాలు సొంత అంటే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని చెల్లి వ్యవహారంలో కూడా ఆయన ఏ విషయంలో కూడా వదలలేదు. ఇటువంటి వాళ్ళ మీద మనం తీసుకోకపోతే, చర్యలు తీసుకోకపోతే ఎట్లా ఉంటది? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ఈ క్యాడర్ మీద మొత్తం కూడా జరుగుతున్న వ్యవహారాలు, అరెస్టులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం కావచ్చు, వాళ్ళని చిత్రహింసలు గురి చేయడం కావచ్చు, ఎన్ని వ్యవహారాల మీద కొంత చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా సప్త సముద్రాలు దాటిన కూడా ఏ ఎస్పీ అయినా ఏ అధికారి అయినా సరే తిరిగి మేము అధికారంలో వచ్చిన రోజు వాళ్ళందరినీ పిలిపిస్తామని చెప్పి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా చేశారు. ఆ విషయంలో మీరు సబ్జెక్టు అంటే ఆ గీత దాటి వ్యవహరిస్తున్నారు అధికారులు, పోలీస్ అధికారులు. మిమ్మల్ని సప్త సముద్రాలు దాటిన తర్వాత కూడా రిటైర్డ్ అయినా లేదు, ఇంకో దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రాల నుంచి మీరు పిలిపించి ఇక్కడికి తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు ఎవరిని కూడా వదిలే సమస్య లేదు అని చెప్పి మాట్లాడిన తప్పులు, అటువంటి వ్యవహారాలు నేను చాలా సీరియస్ గా తీసుకుంటానని చెప్పి ఒక వార్నింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయినట్టుగానే కనపడుతుంది. చేయని తప్పకి దాదాపుగా 53 రోజులు నేను జైల్లో ఉన్నాననేది ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ప్రజల కోసమే పనిచేసానని చెప్తే నా సొంత కోసం ఎటువంటి పరిస్థితులు చేయలేదు అనేది ఆయన చాలా క్లియర్ గా అప్డేట్ చేసిన పరిస్థితి. కానీ కొంత ఎందుకో ఈ వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్ గానే హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ వ్యవహారంలో జరిగిన
ఒక వ్యవహారంలో మాత్రం సదస్సులో మాత్రం చాలా గట్టిగానే ఆయన సీరియస్ గా తీసుకుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే క్లియర్ గా ఒకటి, సోషల్ మీడియాలో ఎవడైతే శృతి మించి ఎవరైతే గీతలు దాటి వ్యవహరించారో వైసీపీ ప్రభుత్వంలో, దాంట్లో మాత్రం వ్యవహరించే దాంట్లో తగ్గే ప్రసక్తే లేదనేది చాలా క్లియర్ గా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది వ్యవహారంలో. కానీ ఏదైనా ఈ వ్యవహారంలో ఎంత దూరం వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి ఈ అవసరమైతే నేనే ట్వీట్లు పెడతాను, నన్నే అరెస్ట్ చేయండి, మీకు నేనే దగ్గర ఉంటానని చెప్పి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఒకవైపు చంద్రబాబు కూడా క్లియర్ గా చెప్తున్నాడు, నేను ఈ విషయంలో ఎక్కడ తగ్గేది లేదని కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కడో కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కొంత సీరియస్ గా వ్యవహారాలన్నీ కూడా జరిగే పరిస్థితి అయితే ఉంది అనేది కొంత మనకి అర్థమవుతున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏదైనా ఈ రాజకీయాల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న సబ్జెక్టు లేదు, మిగతా వ్యవహారాల్లో జరుగుతున్న సబ్జెక్టు, ఈ రెండు సబ్జెక్టులలో కొంత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ప్రతిపక్షం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఈ రెండు వ్యవహారాల్లో చాలా సీరియస్ గానే ఎవరి పార్టీకి వాళ్ళు కొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట చెప్తున్నాడు, నేనే రేపటి నుంచి ట్విట్టర్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వివిధ దేంట్లో నేనే స్టార్ట్ చేస్తాను, నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేస్తారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతాయి అనేది అయితే ఈ వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం తగ్గేది లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల కోసమే పనిచేశాను, ఏం తప్పు చేయకపోయినా కూడా 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ మీరు సోషల్ మీడియాలో ఆడవారిని, మహిళల్ని, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని కావచ్చు, ఇతరత్ర వ్యక్తుల్ని, తల్లిని, చెల్లిని కూడా ఏ రకంగా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు చూస్తున్నారు కదా. వారిని అరెస్ట్ చేయడం తప్ప, వారిపై చర్యలు తీసుకోవడం తప్ప అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఎక్కుపెట్టి మాట్లాడారు. సో మరి ఇక్కడ సోషల్ మీడియా ప్రభావం ప్రభుత్వాలపై ఏ రకంగా పడుతుందో చూసారు కదా. సోషల్ మీడియాలో వార్తలు ఏకంగా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని వారిపైన కేసులు బనాయించి అరెస్ట్ చేయడం, జైలుకు తరలించడమే కాకుండా ఇంకా మేము ముందుకు వెళ్తాం, అటువంటి విధంగా ఎవరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అంతు తేలుస్తామన్నట్టుగానే ఒకవైపు హోంమంత్రి అనిత చెప్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇక నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం అనేది కూడా కొంత సీరియస్గా కనబడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య ఈ సోషల్ మీడియా విషయాలపైన వార్ ఆఫ్ వాచ్ కొనసాగుతున్న, ఎవరు కూడా తగ్గేది లేనట్టుగా వివరిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితి రాజకీయాలు ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది, రాజకీయంలో ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది, రాజకీయాలు ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలి మరి.